రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ శాంతినగర్ లో గల శ్రీరామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఋతుక్రమంపై అవగాహన సదస్సు జరిగింది. శ్రీరామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో గల వివేకానంద ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆహోబిల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సుష్మ పాల్గొని కౌమార బాలికలకు ఋతుక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారికి గల సందేహాలను డాక్టర్ సుష్మ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినులు కార్యక్రమ నిర్వాహకులైన రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ వారికి ఆహోబిల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సుష్మలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్కూల్ హెచ్ఎం అప్పారావు స్వాగతం పలికారు. రామకృష్ణ సేవా సమితి పాలకవర్గ అధ్యక్షులు కెఎల్ గాంధీ మానవ సేవే మాధవ సేవగా భావించే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారందరూ అభినందనీయులన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో గల శ్రీరామకృష్ణ ధ్యాన మందిరాన్ని, సోలార్ పవర్ ప్లాంట్ను క్లబ్ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్, సభ్యులు నామన రమేష్, దాసరి వెంకట రమేష్, చిట్టూరి సుబ్రహ్మణ్యంలో సందర్శించారు. శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కెఎల్ గాంధీ, స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, జాయింట్ సెక్రటరీ కె సతీష్లు తమ కార్యకలాపాలను గురించి రోటరీ సభ్యులకు వివరించారు. వచ్చినటువంటి మన పిల్లలు కాదు, బయట ఎక్కడి నుంచో అడవిలో ఉన్నటువంటి పిల్లలకి అది కూడా న్యూట్రిషన్ కిట్స్ ఇస్తాం. అది కూడా ఎవరి నుంచి? దాతల యొక్క సహాయంతో. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చిన్నపిల్లలకి ఎల్కేజీ వాళ్ళకి కూడా మనం పాలు, అది కూడా దాత. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎటువంటి సంస్థ కూడా వ్యాపారం కానీ అలాంటి దృక్పథం కాకుండా సేవా దృక్పథంతో పనిచేసేటటువంటి స్కూలు. అటువంటి స్కూల్కి సేవ చేయటానికి డాక్టర్ గారు వచ్చారు కాబట్టి మనం ఈరోజు పవిత్రమైనటువంటి రోజు ఎంతో అదృష్టం. స్వామి వివేకానంద చెప్పింది ఒకటే, ఏం చెప్పాడు? వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్. మానవ సేవయే మాధవ సేవ. కాబట్టి మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. మీ ఆడపిల్లలు ఎన్ని ఎక్కువ ప్రశ్నలు వేస్తే అంత డాక్టర్ గారు సంతోషిస్తారు. గాంధీ గారికి టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ చాలా పేషెంట్గా విన్నందుకు, అండ్ విశ్వనాథ్ గారికి రోటరీ క్లబ్ తరఫు నుంచి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టుడే టు క్రియేట్ అవేర్నెస్, అండ్ I hope I have done justice to all the children here. Thank you. విద్యార్థులకి అవగాహన కల్పించాలి రిగార్డింగ్ మెన్సెస్ అండ్ పీరియడ్స్ గురించి అని చెప్పి మాకు అవగాహన ఐడియా వచ్చినప్పుడు మాకు ఈ స్కూల్లో మా చిరకాల మిత్రులైన మా విఎల్ గాంధీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారని తెలిసి ఈ స్కూల్ని అప్రోచ్ అయినప్పుడు వారు మమ్మల్ని ఎంతో ఆదరంగా స్వాగతించారు మమ్మల్ని. అలాగే ఈ స్కూల్ ప్రెసిడెంట్ గారైన మన గాంధీ గారికి, శర్మ గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ సతీష్ గారికి, అలాగే అహోబిల హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సుష్మా గారికి, వీరందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పిల్లలందరికీ, ముఖ్యంగా 7th to 10th క్లాస్ విద్యార్థులకి, ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు వాళ్ళు క్లాసులో అయితే కో ఎడ్యుకేషన్ కాబట్టి కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోలేకపోయారు, కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రోగ్రాం చాలా చక్కగా ఉపయోగపడిందని పిల్లలు చెప్పడం జరిగింది. చాలా సంతోషం కలిగింది. మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి వేరే వేరే స్కూల్స్లో కూడా జరపడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా పాఠశాలలో ఋతుక్రమం గురించి 10వ తరగతి వరకు పిల్లల వరకు మంచి అవగాహన కలిగించారు. వీడి దగ్గర తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ వల్లే డాక్టర్ గారు ఎంత అవగాహన ఇచ్చారో మనకు అర్థమవుతుందండి. పిల్లలకు అనేకమైన సమస్యలు, వాళ్ళకి వాటిని ఎలాగా ఆరోగ్యంగా ఉండడానికి కోసం వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషనరీస్ అన్నీ కూడా ఈవేళ మా విద్యార్థులకు అందరికీ డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. వారికి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.